పిల్లలకి మీరు సొంతంగా చదువు చెప్పారంటారు, ఎందుకు అంటే స్కూల్కు వాటికి పంపకుండా? అది సొంతంగా చెప్పి ఐఐటిఎన్స్ చేశారు, ఎట్లా ఎట్లా పాసిబుల్ అయింది? నేను అంత పెద్ద పెద్ద చదువులు నేను చెప్పలేదండి. నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు. కానీ వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టి చదువుని చదువుగా కాకుండా ఈ ప్రపంచం ఏ సైన్స్ చుట్టూరా తిరుగుతుందో ఆ జ్ఞానం ఇచ్చేవారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అని అంటే, నాకు పిల్లలు ఏడిస్తే నేను తట్టుకోలేను. మా వారంతే, నేనంతే. నేను చాలా కష్టపడతాను. ఈ రోజుకి నా క్యాంపెయిన్లో చిన్న పిల్లలు పరిగెత్తుతూ వస్తూ ఉంటారు. నాకు చాలా ముద్దు పిల్లలు అంటే విపరీతంగా ఇష్టం. అసలు మామూలుగా కాదు. ఏదేమైపోయినా కానీ వాళ్ళ మీద ఏమీ జరగకూడదు వాళ్ళకి. అటువంటిది మా పిల్లలు ఏడుస్తూ నేను స్కూల్కి ఎలా తీసుకెళ్ళగలనండి? మరి ఏ స్కూల్కి తీసుకపోయినా వాళ్ళు నవ్విస్తూ కూర్చోబెట్టలేదు మా పిల్లల్ని. మా పిల్లలు ఏడుస్తున్నారు. ఒకటి రెండు రోజులు ఏడుస్తారు, తర్వాత కూడా ఏడుస్తారా? ఆ ఒకటి రెండు రోజులు కూడా ఏడుపు వద్దనుకున్నారు. ఒకటి రెండు రోజులే కదండి. మీరు పిల్లల్ని కనుక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వగలిగితే, పిల్లలతో మీరు సరదాగా ఆడుకోగలిగితే, పిల్లలకి మీరు మంచి కథలు చెప్పగలిగితే, పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా మీరు పెంచగలిగితే, పిల్లల్ని ముద్దు చేస్తూ ఓర్పుతో ఓర్మితో అన్నం పెట్టగలిగితే, ఏ పిల్లలు ఇప్పుడున్న లాంటి స్కూళ్ళకు వెళ్ళడం ఇష్టపడరు. మా పిల్లలకి స్కూళ్ళకు వెళ్ళడం కన్నా నాతో సమయం గడపడాన్ని చాలా ఇష్టపడేవాళ్ళు. ఆ అదృష్టం నాకు కలగడం వల్లనే భారతము, భాగవతము, ఉపనిషత్తులు, పంచతంత్రము ఇవన్నీ నేను నేర్పించుకోగలిగాను. పూజ, పునస్కారము, అనుష్ఠానము అన్నీ నేర్పించుకోగలిగాను. నాకు చేతనైనంత షోడశోపచారాలు ఇవన్నీ నేర్పించుకున్నా. మీకెవరు మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారా? నేను ఎవ్వరు నేర్పించలే. నాకు నమ్మక చమకం ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? నేను చెప్తే మీరు నమ్మగలిగితే, నాకు స్వయంగా నాకు దక్షిణామూర్తే నా గురువు. నాకెవ్వరూ నేర్పించలేదు. నేను నేనుగానే నేర్చుకున్నాను అంతే. నేనుగానే అంటే ఎట్లా విని నేర్చుకున్నారా? బట్ స్వరం రావాలి కదా. ఇప్పుడు మీరు భయభర్త బ్రాహ్మణ్ కాబట్టి ఓకే, స్వరంతో నేర్చుకోవాలి కదా. బ్రాహ్మలే పుట్టాల్సిన అవసరం లేదండి. భలేవారు మీరు. కాబట్టి ట్రెడిషనల్ గా వస్తుంది, ఇంట్లో చదువుతారు కాబట్టి. ఎవ్వరు చదవలేంట. నేను చదివింది ఎవ్వరు చదవలేరు మా ఇంట్లో. వాళ్ళెవ్వరికి రాదు. అందుకే నేను సాక్షాత్తు నాకు దక్షిణామూర్తి ఆశీర్వచనమే ఉంది. ఆ స్వరం కూడా నాకు భగవంతుడి కృపనే. శివరాత్రి రోజు మీరు చదివితే అందరు సర్ప్రైజ్ అయ్యారు. నా పరమేశ్వరుడే నా వెంట ఉన్నాడండి. ఆయన ఆశీర్వచనం నాకు సదా నా పైన ఉంది. నా గురువు ఎవరంటే దక్షిణామూర్తి నా గురువు. ఆయనే నా గురువు. ఆయనే నా సో ఆయన స్వరంతో సహా నేర్పించారు. ఏదన్నా ఎలా నాకు ఒకళ్ళు నేర్పించినప్పుడు అది ఎవరో నేర్పించి ఉండాలి కదా. అంతే కదా. మానవ రూపంలో నాకెవరు మీ పిల్లలు కూడా ఇదే విధంగా చదవగలుగుతారు? చదవగలుగుతారు. మా పెద్దమ్మాయి ఇలాగే చదువుతుంది. మా చిన్నమ్మాయి దుర్గా సూక్తం నాలాగే చదువుతుంది. ఇంత స్వరబద్ధ. వాళ్ళకి నాది విని 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 వచ్చింది. నాకు పరమేశ్వరుడి కృపతోనే వచ్చింది. నాకు ఎవ్వరు వేద మంత్రం నాకెవ్వరు నేర్పించలేదు. అంటే వేదాల్లో ఏమేమి మీకు? రుద్రంలో నమక చమకము, దాని తర్వాత నాకు శివ సంకల్పము, దాని తర్వాత దుర్గా సూక్తము. చూడకుండా ఇవి వచ్చు. చూసి చాలా చదవగలను అమ్మవారి దయ వల్ల. సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఐఐటిఎన్స్ కూడా ఎట్లా అయ్యారు? ఎందుకంటే నాకు పిల్లలకి డొనేషన్ ఇచ్చి స్కూళ్ళకు కానీ డొనేషన్ ఇచ్చి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నాకు పంపించడం ఇష్టం లేదండి. ఒక విద్యార్థి చదువునే సంపాదించలేకపోతే ఏం సంపాదిస్తారు చెప్పండి? వాళ్ళ కర్తవ్యం ఏంటి? పిల్లల కర్తవ్యం ఏంటి? ఏదైనా ఒక గేమ్స్ కానీ, ఒక లలిత కళలు కానీ, ఒక విద్య కానీ, ఒక కాలేజు, ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు స్వయం కృషితో సంపాదించాలి. అప్పుడు 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు. రేపొద్దున వాళ్ళ నాన్నగారి ఈ కంపెనీలకు కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అవ్వే అర్హత ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళకి ఏదైనా ఒక్కటన్నా జీవితంలో వాళ్ళ సొంతంగా సంపాదించాలా? అది ఫార్మల్ స్కూలింగ్ లేకుండా ఎట్లా సెలెక్ట్ అయ్యారు? అంత జ్ఞానం ఎట్లా? చాలా కష్టపడి చదివారు వాళ్ళ పిల్లలు. చాలా రోజుకి కదా. ఇద్దరు ఐఐటిఎన్స్. చిన్నమ్మాయి చదువుకుంటాను. ఇంకా వాళ్ళు చాలా గంటలు చదివే వాళ్ళండి. రోజుకు 14 గంటలు. వెరీ ప్రౌడ్ మదర్. వాళ్ళు నన్ను ఒక రకంగా ఈ రోజు నేను ఇంత నిర్భయంగా నిలబడగలిగాను అని అంటే నా పిల్లల వల్ల నిలబడ్డానండి. మిమ్మల్ని వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. మా పిల్లలే నాకు ఇన్స్పిరేషన్. ఈ రోజు నేను ఇంతల్లా ఒక మాతృమూర్తిగా నన్ను తీర్చిదిద్ది అందరికీ నేను ఒక తల్లి స్థానంలో నిలబడ్డగలిగాను అని అంటే అంత అద్భుతమైన తల్లిలాగా నా పిల్లలు నన్ను తీర్చిదిద్దారు.
వాళ్ళ వల్లే నాకు ఇంత ఒక ధైర్యం. ఎందుకంటే ఇంట్లో చెప్పి కూర్చోపెట్టి చదివించుకొని స్కూల్ లేకుండా వాళ్ళు ఐఐటి సీట్ని ఎప్పుడైతే సాధించారో, ఒక తల్లిగా నేను చెయ్యగలను, తీర్చిదిద్దగలను అనే ధైర్యం వాళ్ళు ప్రూవ్ చేస్తే కదా.